ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య బామ్మగారి దగ్గరికి వచ్చి తాతయ్య పేరు మీదుగా మీ చేతుల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మగారు చాలా సంతోషిస్తూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అక్కడున్న రుద్రాని అవును, ఇలాగే డబ్బులు అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ తిరిగింది. అప్పుడు మా ఇంట్లో డబ్బులు కాదు కదా, చిల్లిగవ్వ కూడా మిగలదు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న బామ్మగారు మాత్రం, ఏంటి రుద్రాని ఎక్కువ మాట్లాడుతున్న, ఎవరికి అవసరం ఉన్నా దాన ధర్మాలు చేయటం మన ఆనవాయితే కదా, మనం ఆనవాయితీ ప్రకారం ఇవ్వాల్సిందే, అలా అని నువ్వు అడ్డగిస్తే ఎలా చెప్పు అని చెప్పేసి అంటుంది. అయినా ఈ ఆస్తి మొత్తం దాన ధర్మాలకు పనిచేసినా సరే, నీకు కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ నాకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకు అడిగే హక్కు కూడా లేదు అని చెప్పేసి అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో రాజు తన రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడికి కావ్య కాఫీ తీసుకొని వచ్చి, ఏంటి ఇదిగోండి కాఫీ తీసుకోండి, కాఫీ తాగడం వల్ల మీ మైండ్లో తలనొప్పి అన్నీ తీరిపోతాయి చిటికెలో అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు మాత్రం, నాకేమీ కాఫీలు టీలు ఏమీ అవసరం లేదు, కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజుని చూసి, మీకు చాలా తలనొప్పిగా ఉంది అని అనిపిస్తుంది, అందుకే నేను ఈ కాఫీ తాగండి, మీకు తలనొప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏం తలనొప్పులు తిరిగిపోతాయి, నేను కాఫీ తాగను, ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను కాఫీ తాగకపోతే ఏమైనా పెనాల్టీలు వినంగా వేస్తావా ఏంటి అని చెప్పేసి అంటే ఆ మాట వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది.